వెల్కమ్ టు మై ఛానల్ రేవురు రుచి. ఈరోజు ఈ వీడియోలో నా స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేం ఫేస్ వాష్ యూస్ చేయను. ఐ యూస్ దిస్ ట్రైబల్ కాన్సెప్ట్ ఫేస్ బ్రైట్నింగ్ డైలీ క్లెన్జర్. ఇది నేను ఫేస్ వాష్ ప్లేస్లో ఇది నేను పెట్టుకుంటాను. లైక్ బాత్ చేసేటప్పుడైనా, ఫేస్ వాష్ చేసేటప్పుడైనా సోప్ కానీ ఫేస్ వాష్ కానీ నేను యూజ్ చేయను. ఇదైతే నాకు చాలా బాగా పనిచేసింది. లైక్ నాకు చాలా పింపుల్స్ ఉండేవి ఫేస్కి. నేను కావాలంటే ఫొటోస్ కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను. అప్పుడు నేను ఫేస్ బ్రైట్నింగ్ డైలీ క్లెన్జర్ ప్లస్ స్పాట్ కరెక్టర్ యూజ్ చేసేదాన్ని. క్లెన్జర్ పెట్టుకొని వాష్ చేసేసుకొని స్పాట్ కరెక్టర్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ అలా డ్రై అయ్యాక వాష్ చేసుకునేదాన్ని. నాకు చాలా రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా పింపుల్స్ వెళ్ళిపోయాయి కదా అని స్పాట్ కరెక్టర్ ఆపేసి ఈ క్లెన్జర్ మాత్రం యూస్ చేస్తున్నాను. చాలా రిజల్ట్స్ వచ్చాయి. ఇంకొకటి, ఇది న్యాచురల్, చాలా హెర్బ్స్తో మిక్స్ అయి ఉన్నాయి. సో ఎందుకు కెమికల్స్ యాడ్ చేసుకోవడం అని చెప్పి న్యాచురల్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ దిస్ పేజ్. ఇదైతే నేను ప్రమోషన్ కాదు, నా జెన్యూన్ రివ్యూ ఇది. నాకైతే చాలా బాగా సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. నా స్కిన్ టైప్ ఆయిలీ స్కిన్నే. సో ఏ మాయిశ్చర్ పడదో అని భయం వేసి ఐ యూజ్ దిస్ బేసిక్ అలోవెరా జెల్. బోరోప్లస్ వాళ్ళ అలోవెరా జెల్ యూజ్ చేస్తాను. ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ కనపడలేదు. సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. బేసిక్స్ యూస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఏదో ఎక్కువ రేట్ పెట్టేసి మళ్ళీ మన ఫేస్కి సెట్ అవ్వకపోతే అదొక బాధ. సో బీ విత్ యువర్ బేసిక్స్ అంతే. మనం రోజ్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది రోజ్ వాటర్ యూస్ చేస్తారు, విన్నాను. బట్ నేను ఎప్పుడు మాయిశ్చరైజర్ ప్లేస్లో రోజ్ వాటర్ యూస్ చేయలేదు. సో ఇది జెల్లీ ఉంటుంది కదా, సో కొంచెం డ్రై అవ్వనిద్దాం. సో డ్రై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. నేను ఆక్టోలైట్ వాళ్ళ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. అల్ట్రా స్లీక్ హైడ్రా సన్ స్క్రీన్. ఇది డర్మటాలజిస్ట్ రికమెండెడ్. నేను వెళ్ళి చూపించుకున్నాను. సో వాళ్ళు ఇది రికమెండ్ చేశారు. నాకైతే చాలా రిజల్ట్స్ వచ్చాయి. సన్ స్క్రీన్ గురించి ఒకటి చెప్పాలి. బట్ బిఫోర్ నేను సన్ స్క్రీన్ యూస్ చేయకముందు నార్మల్గా మనం రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్తాం కదా, మాయిశ్చరైజర్, పౌడర్, లిప్ బామ్ పూసుకొని వెళ్తాం కదా. రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు ఫేస్ అంతా డస్ట్, మొత్తం పొల్యూషన్ మొత్తం నా ఫేస్లోనే ఉండేది. చాలా బ్లాక్ అయిపోయేదాన్ని నేను రిటర్న్ ఇంటికి వచ్చే టైంకి. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ సన్ స్క్రీన్ బాగుంది నా ఫేస్ అయితే. అందరూ SPF 50 యూస్ చేయమంటారు కదా, బట్ నాకు ఇదైతే SPF 40. సో నాకు ఇది బాగానే అనిపించింది. సో నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఐ థింక్ లాస్ట్ 3 years నుంచి నేను ఇది యూస్ చేస్తున్నాను. ఇంకొకటి నేను ఎక్కడో విన్నాను, PA SPF 40 అని ఉంటుంది కదా, 40 or 50 అలా. PA++ అని ఉంటాయి కదా. ఇక్కడ ఎన్ని ప్లస్లు ఉంటే మనకి అంత సన్ ప్రొటెక్షన్ అంట. మరి నాకు 4++ ఉంది. PA++++, బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ ప్రొటెక్షన్, UVA UVB అడ్వాన్స్ ప్రొటెక్షన్. నాకైతే ఇది అండర్ 600లో ఇది ఉంది. 1 month వచ్చేస్తుంది. సో మనం అప్లై చేద్దాం. సన్ స్క్రీన్ ఎప్పుడు అయిపోతుంది అని పెట్టుకోవద్దు. లైక్ 3 ఫింగర్స్కి సరిపోయే పెట్టుకోవాలి. కొందరు అంటారు సన్ స్క్రీన్ అది 3 months వస్తుంది, 2 months వస్తుంది అని అంటారు. బట్ అప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసి వేస్ట్. సో 3 ఫింగర్స్కి వచ్చేలాగా పెట్టుకోండి. అప్పుడే మనకి ప్రొటెక్షన్ వస్తుంది. లేదంటే సన్ స్క్రీన్ పెట్టి కూడా వేస్టే.
కొన్ని సన్ స్క్రీన్స్ మనకి ఆయిలీ ఉంటుంది, కొన్ని మంచిగా స్మూత్గా స్కిన్లో బ్లెండ్ అవుతుంది. సో మీకు సెట్ అయ్యేది తీసుకోండి. ఎవరో రికమెండ్ చేశారు అని కాకుండా మీ స్కిన్కి సూట్ అయ్యేది చూసుకోండి. లైక్ ఐ సజెస్ట్ ఒకసారి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మన స్కిన్కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ తీసుకోవడం బెటర్. కానీ అన్ని ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా బేసిక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూస్ చేయడం చాలా బెస్ట్. వాళ్ళు అన్ని నైట్ సీరం, మార్నింగ్ సీరం అంటారు కదా, స్టార్టింగ్లో వాడచ్చు, బట్ కంటిన్యూస్గా వాడాలి అంటే మన పాకెట్ ఖాళీ అయిపోతుంది. సో ఒక్కసారి అయితే కన్సల్ట్ అవ్వండి డర్మటాలజిస్ట్ని. చూడండి ఆఫ్టర్ సన్ స్క్రీన్ నా ఫేస్ అసలుకి ఏం అప్లై చేయనవసరం లేదు, ఇంకా సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. బాగుంది కదా. నెక్స్ట్ ఐ అప్లై లిప్ బామ్. నాకు ఎక్కువగా లిప్స్టిక్స్ నచ్చవు, సో లిప్స్టిక్ కలరే మన లిప్ బామ్ ఉంటే సరిపోతుంది కదా అని నేను నివియా వాళ్ళది బ్లాక్బెర్రీ షైన్ ఫ్లేవర్ ఉన్న లిప్ బామ్ తీసుకుంటాను. ఐ గెస్ ఇది నాకు బాగానే వస్తుంది, ఒక 4 months వస్తుంది, విచ్ ఈజ్ అండర్ 200, 160, 180 పడుతుంది. ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఈ కలరు చాలా బాగుంటుంది, లిప్స్టిక్ పెట్టిన ఫీలే వస్తుంది. కొంచెం సన్ స్క్రీన్ పెట్టాను కదా, కొంచెం డ్రై అయిపోతే వీళ్ళు అప్లై సమ్ పౌడర్ సెట్ చేసుకోవడానికి. అంటే మన ఫేస్కి కొంచెం స్వెట్ ఉంటుంది కదా, పౌడర్ పెట్టుకుంటే ఆ స్వెట్ పోతుంది. లాక్మీ వాళ్ళది రోజ్ పౌడర్ విత్ సన్ స్క్రీన్ పౌడర్ యూస్ చేస్తాను. లైక్ ఇది రోజ్ పౌడర్ లాగా. ఏదో అప్లై చేసి చేయనట్టే మనకున్న స్వెట్ పోతుందని అంతే. నెక్స్ట్ ఒక బిందితో ఎండప్ చేసేద్దాం. దిస్ ఈజ్ మై స్కిన్ కేర్ రొటీన్. బట్ సన్ స్క్రీన్ అయితే మీరు మర్చిపోవద్దు, ఎక్కడికి వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ యూస్ చేయాల్సిందే. మనకున్న సరౌండింగ్స్, మనకున్న డివైజెస్కి, ఆ రేస్కి మనం ఎలా అయినా సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వం. బట్ మన ఇంట్లో ఉన్న డివైజెస్కి లైక్ టీవీ, ల్యాప్టాప్, మొబైల్ ఇవి చాలు మన స్కిన్ని చెడగొట్టడానికి. సో మస్ట్ అండ్ యూస్ సన్ స్క్రీన్. చూసుకోండి PF 50 వచ్చేలాగా. PF 40 ఉన్నా పర్లేదు, బట్ కన్సల్ట్ చేయండి డర్మటాలజిస్ట్ని. సో మీకు సెట్ అయ్యే స్కిన్ ప్రోడక్ట్స్ మీరు తీసుకోండి. మీ ఫేవరెట్ స్కిన్ ప్రోడక్ట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Bye. See you in the next video. Bye.